హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఈరోజు అయితే నేను బోట్ నెక్ బ్లౌజ్ వెనక పార్ట్ నెక్ ఫ్రంట్ వచ్చి ఫ్రిడ్జెస్ కట్ మంచి బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ మనం కొంతమంది తీసుకోవాలి. ఇక్కడ మనం కాజాల పట్టి నుంచి వదిలిపెట్టేసి ఉచ్చులు పట్టించి వరకు మనం చిన్నగా నిదానంగా తీసుకుంటూ కొలుచుకోవాలి. కొంచెం కొంచెంగా ఇట్లా కొలుచుకోవడం వల్ల ఏంటంటే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది అనమాట. దానికోసం ఇట్లా ఉచ్చులు పట్టి వరకు కొలుచుకోవాలి. 31 ఇంచ్ వచ్చింది. 31 ఇంచుని 4 భాగాలు చేస్తే ఎంత అవుతుంది? 31. 4ని 2 భాగాలు చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 31 అంటే 15 2 భాగాలు చేస్తే 10:30 15:30 2 భాగాలు చేస్తే పావు తక్కువ 8 ఇంచులు. ఓకేనా? ఆ పావు తక్కువ 8 ఇంచులు ఒక పావు ఇంచు యాడ్ చేసుకుని 8 ఇంచులు పెట్టుకుందాం. కొంచెం లూజ్ పెట్టమన్నారు దానికోసం. 8 ఇంచులు డాట్ల కోసం ఒక 1 ఇంచు, ఖర్చుల కోసం ఒక 2.5 ఇంచు, మొత్తం టోటల్ వచ్చి 12 ఇంచులు ఖర్చులతో కలుపుకొని మొత్తం. ఓకేనా? అంటే మనకి 8 1 ఎంత 9 ఒక 2.5 11.5 వస్తుంది. అంటే మనం ఫ్రెంచెస్ కట్కి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. మొత్తం కలిపి 12 ఇంచులు అన్నమాట. ఓకేనా? పొడుగు చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ ఒక బ్యాక్ పార్ట్ని పొడుగు చూసుకోవాలి. ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందని ఇట్లా ఈ పొడుగు అనేది ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ డాట్ నుంచి ఈ బ్యాక్ పార్ట్ మనం ఒక కట్ చేస్తాం కదా, ఆ కట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 14 ఇంచులు 2 గీతలు ఉంది. ఆ 14 ఇంచుల కడికి ముందుగా స్ట్రైట్గా ఒక గీత ఇలా గీసేస్తాను. తర్వాత ఒక 1/2 ఇంచులు తక్కువ 1/2 ఇంచుకి ఎక్కువ ఖర్చుల కోసం ఒక గీత పట్టండి. తర్వాత మనం దాని పొడిగి ఎంత ఉంది? 14 2 పాయింట్లు. ఆ 2 పాయింట్ల దగ్గర తీసి పెట్టుకోండి. పైన ఒక 1/2 ఇంచు కోసం ఖర్చులకు పెట్టుకోండి. మొత్తం ఎంత వచ్చింది? లెంత్ 15 2 గీతలు వచ్చింది టోటల్ పొడుగు వచ్చి. ఓకేనా? ఇప్పుడు ముందుగా ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేద్దాం నీట్గా. ఇలా తీసేద్దాం. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి. షోల్డర్ అనేది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా నెక్ కూడా ఇదవకుండా నీట్గా ఇలా పెట్టేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఇట్లా మనం ఈ షోల్డర్ని నీట్గా ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 13 ఇంచులు ఉంది. 13 ఇంచులకి ఒక 1 ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసుకోండి. మొత్తం అప్పుడు ఎంత? 7.5 ఇంచులు. ఈ 7.5కి ఇక్కడ తీసి పెట్టుకోండి. మళ్ళీ కింద కొంచెం డౌన్ చేసుకొని మళ్ళీ ఈ 7.5కి ఇక్కడ తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 గీతలు కలిపి బాక్స్ లాగా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోండి. ఇలా కొట్టినాక మనం ఎంత టోటల్ పొడుగు లూజ్ వచ్చి 12 ఇంచులు. ఈ 12 ఇంచులకి తీసి పెట్టుకోండి. ఒక బాక్స్ లాగా ఆకారంగా ఒక బాక్స్ ఒక ఆకారంగా మనం ఒక డ్రాయింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 1 బావుకి ఒక తీసి పెట్టుకోండి. అక్కడి నుంచి కరువు స్కేల్ తీసుకొని నీట్గా కరువు అనేది తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఉంది? 7.5. 7.5లో ఎంత వచ్చింది? పావు తక్కువ 4 ఇంచులు కూడా ఒక తీసి పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ లోపలికి ఒక 3/4 ఇంచుకి ఒక తీసి పెట్టుకోండి. అంటే ఎనిమిది లోపల మనం ఈ చంకరా ఉంది కదా, మనం ముడతలు రాకుండా ఉండడం కోసం లోపలికి కరువు తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టుకోండి షోల్డర్. ఇప్పుడు షోల్డర్ వచ్చి 3 ఇంచులు. షోల్డర్ 3 ఇంచులు అనమాట. నెక్ పెట్టి వచ్చి 4.5. ఇక్కడ 4 ఇంచులకి తీసి పెట్టుకోండి. 3.5 పెట్టుకుంటే బోట్ నెక్ చేయకుండా కొంచెం డౌన్గా ఉంటే బాగుంటుంది, లేదా 3.5 పెట్టుకుంటేనే బోట్ నెక్ చేయకుండా వస్తుంది. ఇప్పుడు కరువు స్కేల్తో నీట్గా బోట్ నెక్ షేప్ అనేది డ్రాయింగ్ చేస్తాం. ఓకేనా? బోట్ నెక్ షేప్ అనేది డ్రాయింగ్ అయితే చేస్తాం. ఇక్కడ మనం 1/2 ఇంచు షోల్డర్ డౌన్ పెట్టాం కదా, అక్కడి నుంచి మనకి స్ట్రైట్గా స్కేల్ క్రాస్గా పెట్టుకొని మనం ఒక డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక గీత కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక డాట్ అనేది పెట్టాం కదా, ఆ డాట్ కానించి ఇట్లా మనకి ఎంత ఉంది? ఆ గీతకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది కలిపేయాలి. ఇప్పుడు చెంక ఆమ్ రౌండ్ మనం చెంక ఆమ్ రౌండ్తో
నడుము లూజ్తో శంఖ ఆమ్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చూసుకుందాం. నడుము లూజ్ వచ్చి చూడండి కొంచెం కొంచెంగా ఇట్లా కొలుచుకోవాలన్నమాట. ఎంత వచ్చింది? కరెక్ట్గా 2 గీతలు తక్కువ 9 ఇంచీలు వచ్చింది. ఇంకా ఇక్కడ కూడా చూడండి. కరెక్ట్గా మనకి నడుము మ్యాచింగ్ అయింది. ఇంకా చూడండి ఇక్కడికి ఎంత మనకి 9 ఇంచీలు వచ్చింది కదా. ఎందుకంటే మనం ఇక్కడ 8 ఇంచీలు లూజ్ ఒక 8 ఇంచీలు ఇవ్వండి. ఇక్కడ కరెక్ట్గా మనం తీసి పెట్టాం కదా. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ 9 ఇంచెస్కి ఇక్కడికి వచ్చేసింది కరెక్ట్గా. అంటే నడుము మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా ఈ షేప్ అనేది 9 ఇంచీలు వచ్చిన తర్వాత అక్కడ మనం టేప్తో నీట్గా కొలుచుకోవాలి. కరెక్ట్గా 9 ఇంచీలు ఇదిగో 9 ఇంచెస్ వచ్చింది చూసుకోండి. అంటే నడుము లూజ్ మనం ఎంత తీసుకున్నాం మెయిన్ క్లాత్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఆ సేమ్ మెజర్మెంట్ అనేది మనకి శంఖ ఆమ్ రౌండ్ కాడ మనకు మ్యాచ్ అయిపోయింది. మనకి వేరే కొలాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు డ్రాయింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి లోతు తీసాం కదా. ఇలా కరువు స్కేల్ పెట్టి ఈ లోతు అనేది మనం డ్రాయింగ్ చేసుకుందాం. ఇంకా నీట్గా కరువు స్కేల్ పెట్టేసి ఇలా కలిపేస్తాం. అప్పుడు నీట్గా అనేది మనకి తిరిగిపోయింది. శంఖ దగ్గర కూడా ముడత రాకుండా నీట్గా ఉంటుంది. ముందుగా మనం బ్యాక్ పార్ట్ లాగే కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసినాక ఈ కరువు అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెయిన్ డాట్ కోసం ఇట్లా 2గా ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేస్తే కరెక్ట్ షేప్ అని ఇక్కడ మనకు అర్థమైపోయింది. కానీ ఇట్లా ఈ షోలర్ని మనం షోలర్ అవతలకి ఇట్లా కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఖర్చులు వారా వదిలేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్ డాట్ అనేది ఇక్కడ మనం కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను మెజర్మెంట్ కూడా. ఇది చూడండి అంటే 4.5 వచ్చింది. ఈ 4.5 నుంచి ఈ పైన డాట్ కోసం కూడా మనం 4.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచుకి డాట్ మనం తీసుకోవాలి. అట్లా తీసుకుని అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ముందు హ్యాండ్ కట్ చేసినాక అప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం కటింగ్ చేస్తాము. ఎందుకంటే క్లాత్ అయితే అలా సేవ్ అవుతుంది అనమాట. దానికోసం ఇలా నీట్గా ఇవ్వండి. ఇది ఆల్రెడీ 2 ఫోల్డింగ్ మీద ఉంది. 4 ఫోల్డింగ్ చేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఒకేసారి 2 హ్యాండ్స్ మనం కట్ చేసుకోవడం కదా. అలా కట్ చేసుకుంటే మనకు ఒకేసారి కొంచెం పని కలిసి వచ్చింది అనమాట. ఇలా స్ట్రైట్గా ఒక గీత కొట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా. ఈ హ్యాండ్ని ఎంత పొడుగుందో దానికి ఒక 1/4 ఇంచ్ ఖర్చు అంటే తిరగతీసుకుంటాం కదా దానికోసం. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని మెయిన్ కుడి దగ్గర ఒక తీసి పెట్టుకోండి. తర్వాత ఇంకో ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ తీసి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పెట్టి శంఖ ఇక్కడ కూడా మెయిన్ ఒకటి పెట్టుకొని కొంచెం పైకి ఒక పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి మనం చూస్తాం. స్ట్రైట్గా గీతలు పట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత డౌన్ వచ్చింది? శంఖ మనకి ఎంత వచ్చిందండి? 9 ఇంచీలు వచ్చింది. 9 ఇంచీలు కానీ అంటే మనం 3.5 పెట్టుకోవాలి శంఖ డౌన్. ఇది ఓకేనా? ఇలా 3.5 పెట్టండి. ఈ 3.5 నుంచి ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచులకి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ డీస్ అనేది పెట్టుకోవాలి. ఇంకా 9 ఇంచెస్ ఇక్కడ మనం మొక్కలు అయితే పడతాయి. ఇలా ఇప్పుడు చెయ్యి లూజ్ కూడా ఒకసారి చూద్దాం. చెక్ చేసుకోండి. చేసి ఎంత వచ్చిందనేది ఒకసారి హ్యాండ్ తిరగేసి ఇట్లా హ్యాండ్ అనేది మనం రివర్స్ చేసుకుని ఈ కుట్టి నుంచి ఈ ఫోల్డింగ్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఒక గీత తక్కువ 6 ఇంచులు వచ్చింది. ఆ గీత లూజ్ పెట్టమన్నారు కాబట్టి 6 ఇంచులు పెట్టేస్తున్నాను నేను. ఓకేనా? ఈ 6 ఇంచుల కాడి నుంచి ఇక్కడికి ఇలా ఒక గీత అనేది తీసి కొట్టేసుకోవాలి. ఇలా ఓకేనా? అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచుల నుంచి 2 భాగాలు చేస్తే 4 ఇంచులు వస్తుంది. ఇవన్నీ 4 ఇంచుల కాడ ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి పావు తక్కువ 2 ఇంచులకి ఒక గీత అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఈ శంఖ డౌన్ చేయించడానికి అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా. ఈ 1 ఇంచ్ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటూ ఈ శంఖ ఆమ్ రౌండ్లో కలుపుకుంటూ కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం శంఖ ఆమ్ రౌండ్ ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి శంఖ మెజర్మెంట్ ఉందని చూసుకోవాలి. పావు తక్కువ 8 వచ్చింది. ఆ పావు తక్కువ 8ని 3.5 ఒక గీత పెట్టుకోవాలి. ఆ గీత కల పెట్టుకొని ఒక 3/4 ఇంచ్ లోతు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా సన్నగా తీసుకుంటూ కరువు అనేది కలుపుకుంటూ ఇట్లా ఐబ్రో షేప్ వచ్చినట్టు ఇట్లా మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా అనమాట. ఇది లో శంఖ మనం తీసుకునేది అనమాట. ఇది ఇప్పుడు కట్ చేయకూడదు. మనం ఫస్ట్ పెట్టుకున్న డ్రాయింగ్ని నీట్గా ఇలా కట్ చేసేద్దాం. ఓకేనా? ఇలా
సరే ఇప్పుడు ఈ కింద ఎక్స్ట్రా ఒక లైన్ కరెక్ట్ స్ట్రైట్గా ఉండడం కోసమని తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా కట్ చేసేయాలి. కట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. దీనికి కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఈ మిగతా పార్ట్ పీసులకి మనం ఇక్కడ జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ పీసులు ఎలా తీసుకోవాలని కూడా నేను వీడియో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనం ఫ్రంట్ పార్ట్ ఇట్లా దీని మీద అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత స్ట్రైట్గా చుట్టూరు ఒక బాక్స్ ఆకారంలో డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా డ్రాయింగ్ చేసుకొని డ్రాయింగ్ అనేది చుట్టూరుగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ తీసి పెట్టుకోవాలి. ఇక్కడ తీసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా తీసి పెట్టుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అన్ని డ్రాయింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా నీట్గా ఇలా రాసుకొని తీసారు కదా, అది ఈ క్యాంకామ రౌండ్ దగ్గర కూడా నీట్గా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసుకోవడం వల్ల మనకు నీట్గానే తెలిసిపోయింది ఎక్కడ ఏంటనేది. నీట్గా ఒకసారి నీట్గా ఇలా మనం రౌండ్ అన్ని షేప్ నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 3 ఇంచెస్కి మనం డీప్ పెట్టుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని చాలా డౌన్ వచ్చి 3.5, అదే నెక్ డౌన్ వచ్చి 3.5. ఆ 3.5కి ఒక బాక్స్ లాగా తీసేయాలి. అట్లా డ్రాయింగ్ చేసుకున్నాక కర్వ్స్కి అంతా నీట్గా మనం బోట్ నెక్ షేప్ వచ్చేలాగా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మనం ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇటు ఒక 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇటు మనం ఒక 1.5కి ఎంత మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే సారీ ఇది బ్యాక్ పార్ట్ కదా, ప్రిన్సెస్ కట్టి దాని మీద ఫ్రంట్ పార్ట్ మీద చూసుకోవాలి. ఇప్పుడు నడుము విషయం ఎంత ఉందో చూసుకున్నాం. దీనికి 4.5 ఉంది. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఈ 4.5 ఇక్కడ డ్రాయింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా ఒక డ్రాయింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు నెక్ ఇది ఎంత ఉంది? 7 ఇంచెస్ ఉంది. 3.5 దగ్గర ఒక డీస్ పెట్టుకోవాలి. ఓకేనా? 3.5 దగ్గర ఒక డీస్ పెట్టుకొని ఇది 7 ఇంచెస్ ఉంది పొడుగు అనేది. ఓకేనా? ఇది 3.5, ఇక్కడ 3.5, షోల్డర్ వచ్చి 3, చంక ఆమ్ రౌండ్ పొడుగు వచ్చి 7.5. ఓకేనా? ఇది ఎంత వచ్చి 12. ఓకేనా? ఈ నెక్ ఇక్కడ వీపు నడుము వచ్చి 5. ఇట్లా మనం ఇట్లా మొత్తం డ్రాయింగ్ చేసుకొని నీట్గా ఇది అంతా ఎక్కడ ఏం పెట్టామనేది షోల్డర్ డౌన్ కోసం 1 ఇంచ్, అది ఒక 1/2 ఇంచ్, అంటే 2 గేర్లు అన్నమాట, 1/2 ఇంచ్. ఆ తర్వాత వచ్చి మనం నీట్గా ఈ షేప్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో అయితే డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత ఉంది? 4.5 కదా, 4.5 నుంచి 2.5 తీసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఎందుకంటే మనం షేప్ ఇవ్వడానికి కోసం 2.5 ఇక్కడ సేమ్ అదే క్లాస్ స్ట్రైట్గా ఒక గీత అనేది తీసేసేయాలి. అంటే ఇది షేప్ కోసం, షేప్ అనేది నీట్గా రావడం కోసం అనమాట. ఇట్లా ఈ షేప్ అనేది నీట్గా ఇలా రావడం కోసం ఇలా స్టార్ నెక్ లాగా నీట్గా ఇలా ఒక డ్రాయింగ్ అనేది మనం చేసుకోవాలి. ఇలా ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంత అంతా కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ ఒక కొంచెం అంటే మనం కుట్టుకుంటాం కదా, కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది దీంట్లో వదిలిపెట్టాలి. ముందు అట్లా వదిలిపెట్టడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం ఉచ్చులు పట్టి కాజలు పట్టి వేసుకోవడానికి కూడా కొంచెం ఖర్చు కావాలి కదా, దానికోసం. ఇప్పుడు ఈ డ్రాయింగ్ చేసినట్టు ఇది కట్ చేసినట్టు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి బోట్ నెక్ షేప్ గీసాం కదా, అది కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేస్తే మనకి షేప్ అనేది వచ్చి చూడండి ఇలా వస్తుంది అనమాట షేప్. ఓకేనా? ఇది షేప్ అనమాట. ఓకేనా? ప్రిన్సెస్ కట్ కోసం అలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే దాన్ని నేను డ్రాయింగ్ చేయలేదు, కటింగ్ కూడా చేయలేదు కదా, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే నేను తీసుకున్నాను. దానికోసం ఇదిగోండి 4 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి
స్ట్రైట్గా ఒక గీత అయితే గీసుకోవాలి. ఇట్లా గీసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 దగ్గర ఒక గీత గీసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచుకి స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. అలా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇట్లా ఉంది కదా మనకి, మనం 1.5 కదా ఇలా స్ట్రైట్గా గీత ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు అనమాట. కింద నుంచి ఒక 2 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇట్లా షేప్ తీసేసేయాలి. దాంట్లో కలిపారనమాట. ఇంతే రౌండ్గా, అంటే ఇట్లా రౌండ్ అయితే ఖచ్చితంగా రావాలి. అట్లా వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా తీసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ అనేది ఇలా లోపల కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే నీట్గా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ చెంకల దగ్గర మనం ఎక్కడైతే టక్స్లు పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ల దగ్గర టక్స్ పెట్టుకొని ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇది కింద వైపు అని తెలియడం కోసం, ఓకేనా. ఇది కిందికి ఇది పైకి మనకు అర్థం కావడం కోసం అది కట్ చేశాను. ఇది కట్ చేసినాక ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ తీయాలి, ఎక్కువ తీయదు. అట్లా తీస్తే ఏంటంటే మనకి నీట్గా అది ఆ ఎక్స్ట్రా అనేది మనం తీసేసినాక ఇక్కడ మనం చెంక బరువు కోసం డ్రాయింగ్ చేసాం కదా, ఆ డ్రాయింగ్ కట్ కూడా ఇది కూడా కట్ చేసినాం. అలా కట్ చేసుకొని అయిపోయింది. ఇప్పుడు నెక్ కూడా మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ పక్కన పెట్టుకొని ఇది హ్యాండ్, ఇది వచ్చాము ప్రిన్సెస్ కట్లో 2 భాగాలు. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు రెండుని ఇలా తీసుకొని ఇందులో మనమైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వెరైటీస్ ఇందులో హ్యాండ్స్ కట్ చేసుకొని మొత్తం హ్యాండ్స్ కట్ చేయకూడదు. తీస్తే బాడీకి సరిపోయితే చాలా ఒక క్లాత్ అయితే తెల్లదు. కానీ నేను ఓకే పెట్టమని చెప్పారు. కానీ సరిపోయితే చాలా చెప్పారు, సరిపోయింది. హ్యాండ్స్ అయితే ముందు కట్ చేసి పక్కన పెడతాను. హ్యాండ్ కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా దీనిలో వేసుకొని ఒకసారి చూసుకోవాలి. అంటే సమానంగా సరిపోతున్నాయా లేదా క్లాత్ అనేది ఎడిషన్ చేసుకుంటుంది. కాబట్టి ఎక్కడ ఎలా వేసుకొని మనసు ఎడిట్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని మనం ఎడిషన్ చేసుకొని వేయాలి. అలా చేసుకున్నాక చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా. ఇది కూడా కట్ చేసేది. కట్ చేసుకొని ఈ పార్ట్స్ తీసుకుందాం. ఇంకా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో బాగా ఇది కూడా ఈ మిగతా బాగా వేసేసి కట్ చేసేద్దాం. వచ్చేసి ఇది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ కోసం ఈ కొంచెం మిగిలిన ఈ పీసులు దీని తర్వాత ఏదైనా అవసరం అయితే వాడడానికి. ఇవన్నీ బ్యాక్ బెల్ట్లు, ముందు ఫ్రంట్ బెల్ట్లు అన్నీ వేసుకోవడానికి ఈ మిగిలిన పీసులు అయితే యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బోట్ నెక్ షేప్ అయితే మనం కట్ చేసుకున్నాం. నీట్గా ప్రిన్సెస్ కట్ బోట్ నెక్తో కలుపుకొని మొత్తం పార్ట్ నెక్ పెట్టుకొని నీట్గా కటింగ్ అయితే చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుని మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మా బెల్ ఐకాన్ చేసినట్టయితే మేము ఏ వీడియో ముందుగా పెట్టి మీకే నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ బాయ్.